శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. మూడో అధ్యాయం, మూడో శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే. సరే, మొదటి నుండి చెప్పాను. తృతీయోధ్యాయః కర్మయోగః. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్ జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య येन श्रेयोऽहमाप्नुयाम्. శ్రీ భగవాన్ ఉవాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా అనఘ. జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. ఈ రెండు శ్లోకాలు ఈరోజు మననం చేయాలి. ఆత్మతత్వాన్ని విన్న తర్వాత సాధారణంగానే లోకంలో అందరికి వచ్చే సందేహమే అర్జునుడు కూడా ప్రస్తావన చేస్తున్నాడు. అంతా విని ఏమంటారు, ఇప్పుడు ఏం చేయమంటారు, ఇప్పుడు ఏం చేయాలి అనేది ఒక ప్రశ్న వస్తుంది సాధకులందరికీ కూడా. సాధారణంగా ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే, చెప్పేవాడు చెప్పేది మనం చేయాలని అనుకోని మనస్ఫూర్తిగా ఇంకా సిద్ధంగా లేనప్పుడు, అర్థమైనప్పటికీ, అర్థమైంది ఇప్పుడు అర్జునుడికి అర్థం కాల అయ్యింది, అయినా సరే అది స్పష్టత లేదు. ఎంత స్పష్టత లేదంటే మన ఆచరణలో అనుభవంలోకి తెచ్చుకునే అంత స్పష్టత ఇంకా రాలేదని అర్థం దానికి. అటువంటప్పుడు మనం ఏం చేస్తాం, మనకు తగిన సమాధానం ఎదుటి వ్యక్తి నుండి రావాలన్నట్టుగా ప్రశ్నిస్తాం అన్నమాట. అట్లాగే ఇక్కడ అర్జునుడు కూడా స్వామి చెప్పని విషయాన్నే తను అర్థం చేసుకొని అట్లా అట్లుగానే అనుకొని ఒక అయోమయ స్థితిలో, కన్ఫ్యూజన్లో పడ్డట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ఏమంటాడు అక్కడ, జ్ఞానం కంటే కర్మయే శ్రేష్టమని నీ మతమైతే, యది తే మతా చేత్, నీ మతం అయితే గనుక నన్ను ఈ ఘోరమైన కర్మయందు ఎందుకు నియమిస్తున్నావు మాధవ అని అడుగుతున్నాడు. ఇంకా నీ మాటలు ఎట్లా ఉన్నాయి, వ్యామిశ్రేణేవ అంటే మిశ్రమంగా ఉన్నాయి, కాసేపు అది కాసేపు ఇది ఉన్నట్లుగా చెబుతున్నావు. ఈ రెండిట్లో ఏది ఆచరిస్తే నాకు శ్రేయస్సో అది నాకు నిశ్చయం చేసి చెప్పు. తదేకం వద నిశ్చిత్య, నన్ను ఒకటే చెప్పు, నిశ్చయం చేసి చెప్పేసి నేను అది చేస్తాను అంటున్నాడు అర్జునుడు. ఇట్లా అనటం తప్ప అంటే పూర్తిగా తప్పు కాదు, కానీ నువ్వు చెప్పు నేను చేస్తా అన్నప్పుడు ఏమవుతుందంటే బాధ్యత అంతా చెప్పేవాడి మీదే ఉంటుంది, కానీ చేసేవాడి యొక్క విచారణ ఉండదు అక్కడ. చెప్పినట్లు చేయటం అనేది పరిపక్వత రాని దశలో మంచిదే.
తప్పేం కాదు, అట్లా కూడా చేయొచ్చు, చేస్తారు. కానీ పూర్తిగా ఇది జ్ఞాన స్థితి కాదు. తాను అవగాహన చేసుకొని ఆనందించుకుంటూ ఆచరించటం అనే కర్మయోగం అవ్వదు. అది సాధన కర్మ అవుతుంది కానీ కర్మయోగం అవ్వదు. కనుక అక్కడ ఇది పూర్ణంగా ఆమోదయోగ్యం కాదు అర్జునుడి స్థితి. అయినా సరే స్వామి దాన్ని వివరంగా చెప్పటానికి పూనుకున్నారు. ఎందుకంటే అర్జునుడు ఎదిరించే భావంతో అడగట్లేదు. ఏ ప్రశ్నలు అడిగినా కూడా ఎందుకు అడుగుతున్నాడు? వివరంగా తెలుసుకొని ఆచరించాలన్న దృష్టితోనే, నిర్మల భావంతోనే అడుగుతున్నాడు. కనుకనే స్వామి ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా దాని సమాధానాలు అట్లాగే చెప్తూ వస్తున్నారు. ఇక్కడ కర్మ అన్న ఒక ముఖ్యమైన అంశం, లోకంలో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే అంశం, అందరూ పలు రకాలుగా అనుకునే అంశం ప్రస్తావన చేయటం చాలా గొప్ప విశేషము. కర్మయోగం యొక్క స్పష్టత మనకు ఉండాలి ఎప్పుడు కూడా. అయితే కర్మ ముఖ్యమా జ్ఞానం ముఖ్యమా అని మనం అనుకునే ముందు ఒక చిన్న ప్రశ్న మనకు మనం వేసుకుందాం. ఇన్నాళ్ళు శ్రవణం చేసిన తర్వాత మీకు అవగాహన అయిన దాన్ని బట్టి చెప్పండి, మన దేహం జ్ఞాన ప్రధానమైందా కర్మ ప్రధానమైందా? కొంతమంది అది, కొంతమంది రెండు అని చెప్పేస్తారు. సరిపోయింది. మూడు మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ వచ్చేది. కొద్దిగా ఆలోచించి జ్ఞానం లేదు దేహానికి. కర్మ అంటే ఏమనుకొని మనం ఆ మాట అంటున్నామన్న దాన్ని బట్టి ఉంటుంది స్పష్టత అంతా. చేసే పనులను మనం కర్మ అనుకుంటున్నామా అంటే, మనకి ఇన్నాళ్ళు బాగా ఒకటైతే వంట పట్టింది. మనకేమున్నాయి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. సరిపోయింది. ఈ 2 సమానంగా 5 ఉన్నాయి. అంటే ఎట్లా ఉన్నాయి అవి? జ్ఞానేంద్రియాలేమో ఒక్క జ్ఞానమే ఉంటుంది వాటికి, కర్మేంద్రియాలేమో ఓన్లీ కర్మ మాత్రమే చేస్తాయి, జ్ఞానం లేకుండా అన్నట్లుగానే ఉన్నాయి. ఇప్పుడు కర్మేంద్రియాలంటే ఉదాహరణకి కాళ్ళు చేతులు, మలమూత్ర విసర్జన చేసేవి, వాక్కు, ఈ 5 కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలు ఎట్లా ఉన్నాయి? కేవలం ఇప్పుడు ఈ పనిముట్టు ఉందనుకోండి, పనిముట్టుకి కర్మ లేదు, పనితనం ఉందా లేదా? దీనికి ఒక పనితనం ఉంది. ప్రతి పనిముట్టుకు, ఒక టూల్కి దాని పనితనం ఉంటుంది. ఇప్పుడు ఫ్యాన్ ఉంటే తిరుగుతుంది, మైక్ ఉంటే దానికి పనితనం ఉంది, కానీ దానికి కర్మ లేదు. ఇట్లా ఉన్నాయా మన కర్మేంద్రియాలు ఏమైనా? ఒక యంత్రాలు అవి. యంత్రానికి కర్మ ఎందుకు లేదంటే దానికి జ్ఞానం లేదు కాబట్టి దానికి కర్మ లేదు, కానీ పనితనం ఉంది. ఆ పనితనమునే మనం కర్మ అనుకుంటున్నప్పుడు దేహం ఒక్క కర్మ ప్రధానమైంది అని మాట్లాడచ్చు. దేహము అట్లా లేదు. అసలు కర్మ జ్ఞానం అవినాభావములు, ఒకదాన్ని విడిచి ఇంకోటి ఉండదు. ఎందుకంటే మనం పోయిన వారం కూడా చెప్పుకున్నాం ఈ మాటను. జ్ఞానము కర్మ అంటే ఏమిటి? ఇప్పుడు జ్ఞానేంద్రియం ఉంది, కన్ను ఒక పని కూడా ఉంది, పనితనం కూడా ఉంది, దాని జ్ఞానంతో ఉంది కాబట్టి జ్ఞానేంద్రియం అంటున్నాం. మరి కాళ్ళు చేతుల జ్ఞానం లేకుండానే నడుస్తున్నాయా? అవి నడుస్తున్నాయా? లేదు. అంటే జ్ఞానము కర్మ 2 ఉన్నాయి, కానీ వాటిని జ్ఞానేంద్రియాలని ఎందుకన్నామంటే, జ్ఞానేంద్రియాలు ఏం చేస్తున్నాయి? గ్రహింపు అనే ఒక ప్రక్రియలో ఉన్నాయి. కర్మేంద్రియాలు వ్యక్తం అవ్వటం అనే ఒక ప్రక్రియలో ఉన్నాయి. కాబట్టి కర్మ జ్ఞానేంద్రియాలను వేరు చేశాం, కానీ రెండింట్లో జ్ఞానము కర్మ 2 ఉన్నాయి. కర్మ అంటే ఏమిటి? జ్ఞానంతో వ్యక్తం అవ్వటం కర్మ. ఇంతే కర్మ అంటే. ఇది చాలా ముఖ్యమైనది. అయితే మనం చేసే పనులన్నీ, పనులలో ఏదైనా ఒక కర్మ చెప్పండి, పనులుగా. అసలు పనులు ఏమిటి, కర్మ ఏమిటి? మనిషికి ఒక తేడా చెప్పమంటే ఎట్లా ఊహించి చెప్పండి మీకు అర్థమైనది అంతలో. మనం చేసే తినటం, తాగటం, తిరగటం, పిల్లల్ని కనటం, రక్షించుకోవటం, ఇవి పనుల కర్మల? పనులు, కర్మలు కావు ఇవి. దేన్ని పోల్చుకొని ఇది కర్మలు కావు పనులు అన్నారు మీరు? ఎందుకు అన్నారు ఆ మాట?
రొటీన్గా ఉన్న వాటిల్లో కూడా మనము ఏవైతే దేహానికి మాత్రమే దైహికంగా మాత్రమే సంబంధించిన సర్వైవల్ ప్రాసెస్కి సంబంధించినవి ఏవి వాటిని కర్మలుగా అనుకోదు, లెక్కించదు సృష్టి. ఎందుకంటే ఇవన్నీ పశుపక్షాదులకు కూడా ఉన్నాయి కాబట్టి. ఉన్నాయా లేదా? తినటం, తాగటం, తిరగటం, పిల్లల్ని కంటం, ఇవి వాటికి కూడా ఉన్నాయి, దేహం ఉంది, వాటికి కూడా ఇవి ఉన్నాయి. అవి కర్మలు అనిపించుకోవు. ఎప్పుడైతే దీంట్లో ఒక మానసిక వ్యవస్థ పనిచేస్తుందో, పోనీ మీ దృష్టిలో మంచి కర్మలు అంటే మంచి పనులు అంటే ఏవి చెప్పండి లోకంలో? ఈ తినటం, తాగటం, తిరగటం కాకుండా సేవ, దాన ధర్మం, ఇంకా పూజ, ఏమన్నా అర్థం కాలేదు. ఇక్కడికి రావటమా? భగవద్గీత శ్రవణం చేయటం, అందులో అంత మొహమాట పడాల్సింది. అసలైన కర్మ ఇది, సాధన కర్మ. వీటన్నిటిలో ఏవైతే మనం సర్వైవల్ ప్రాసెస్ దేహానికి సంబంధించినవి కాక అన్నామో, ఏది ఇన్వాల్వ్ అయి ఉంది వాటికంటే అదనంగా జ్ఞానం అనే గ్రాస్గా ఆన్సర్ కాకుండా ఏముంది ఇక్కడ? మంచి పనులు అన్నాం, వీటిని అంతా మంచి కర్మలు అన్నాం. మంచి చెడు అనేవి ఏమిటవి? గుణములు. అంటే శారీరకమైన యాక్షన్స్ కాకుండా, పనులు కాకుండా, దాంట్లో గుణం ఎప్పుడైతే కలిసి ఉంటుందో అప్పుడు అది కర్మ అవుతుంది. గుణం లేకుండా ఉంటే అది కర్మ కాదు. ఇది ప్రధానంగా అక్కడ చెప్పాలనుకున్నది ఏమిటంటే గుణ ప్రధానమైంది. ఇప్పుడు మంచి పనులు అంటే మనము మంచితనం అనేది పనులన్నీ, ఇప్పుడు దానం ధర్మం అనుకోండి, అవి కూడా స్థూలమైన దేహానికి సంబంధించినవి. అన్నదానం చేసిన దేహానికి సంబంధించింది. కానీ మంచి దాన గుణం అనేది మంచి గుణం కింద తీసుకుంటున్నాం. అంటే చేసే పనిలో గుణము ఎప్పుడైతే ఉంటుందో అది కర్మ అవుతుంది. గుణం లేకుండా ఉంటే అదేమవుతుంది? బయట క్రియ అంటాం దాన్ని. వేదాంత పరిభాషలో పనులను, మనం మామూలు భాషలో పనులను చెప్తున్నాం అర్థం కావాలని, వాటిని క్రియలు అంటారు, బాహ్య క్రియలు అంటారు. కర్మ ఎప్పుడవుతుంది? తన గుణం అందులో కలిసి ఉంటే అది కర్మ అవుతుంది. అయితే ఈ కర్మ ఎట్లా ఉండాలి అని సూచన, కర్మ యోగం కావాలంటున్నారు. ఇప్పుడు ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారు? ఇవాళ అర్జునుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏం చెప్తున్నారు? జ్ఞానము కర్మ అని ఏది శ్రేష్టం అని నేను చెప్పలేదు అర్జున. నేనేం చెప్పాను? లోకేస్మిన్ ద్వివిధానిష్ట, లోకంలో అస్మిన్ లోకే, ఈ లోకమునందు ద్వివిధానిష్ట, రెండు రకములైన నిష్టలు మయా పురా ప్రోక్త. హే అనఘ అంటున్నారు. అనఘ అన్న సంబోధన వచ్చింది ఇప్పుడు అర్జునుడికి. అనఘ అంటే పాపము లేనివాడా, అఘము అంటే పాపం, అనఘ అంటే పాపము లేనివాడా అని అర్థం. పాపం లేని పాపరహితుడైన అర్జునుడా అని అక్కడ సంబోధించడంలో అర్జునుడికి కొన్ని స్పెషల్ సంబోధనలు వస్తాయి స్వామి నోటి నుండి. అంటే ఆయనకున్న బిరుదులు కాకుండా హే గుడాకేశ అని, హే సవ్యసాచి అని, ఇటువంటివి వచ్చినప్పుడు అర్జునుడి యొక్క అర్హతను చెప్తాయి అవి. అర్జునుడు నిర్మలమైన చిత్తంతో పాపం లేనివాడే వింటున్నాడు గనుక హే అనఘ లోకేస్మిన్ ద్వివిధానిష్ట మయా ప్రోక్త పురా ప్రోక్త. నేను పూర్వమే చెప్పాను ఏమిటి? లోకంలో రెండు రకాలైన నిష్టలు ఉంటాయని. అవేమిటి? జ్ఞానయోగేన సాంఖ్యానాం, కర్మయోగేన యోగినాం. సాంఖ్యులనబడే వారికేమో జ్ఞానయోగం ఉందట, యోగులనబడే వారికి కర్మయోగం ఉంది అని చెప్పాను. నేను ముందే చెప్పాను అన్నారు. ఎక్కడ చెప్పాడు స్వామి? పురాప్రోక్త అంటున్నాడు. ముందే చెప్పానంటే సాంఖ్యయోగంలో ఏమైనా చెప్పాడా? పురాప్రోక్త అంటే ఇది వరకు ఎక్కడెక్కడ ఏ బోధ చేయబడినా అది నా చేత చెప్పబడింది అనే స్వామి డిక్లరేషన్. ఇక్కడ ఉపనిషత్తుల్లో కానీ ఏ శాస్త్రాల్లో కానీ ఎక్కడ చెప్పబడినా అది నేనే చెప్పాను. ఎందుకంటే ఇక్కడ భగవద్గీతకు సంబంధించి కృష్ణుడు శ్రీ భగవాను వాచ, ఇంకొక ఉపనిషత్తులో ఋషులు పలికి ఉండొచ్చు దాన్ని. కానీ ఎక్కడ పలికిన బోధ అనే స్వరూపం కేవలం సచ్చిదానంద స్వరూపమే కానీ వేరేది పలకదు. అంటే గురువు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక మనిషి కాదు, వ్యక్తి కాదు, బోధ రూపం ఏదో అది గురువు రూపం. సృష్టిలో బోధ ఎక్కడుంటే అక్కడ గురుతత్వం ఉన్నట్టే. అదే స్వామి నేనే చెప్పాను అంటున్నారు. అయితే సాంఖ్యయోగంలో కూడా దీని సూచన చేశారు.
సాంఖ్యయోగం 39వ శ్లోకంలో స్వామి ఏం చెప్పారు? ఏషాతే అభిహిత సాంఖ్యే బుద్ధి యోగే త్విమాంశృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి అన్నారు. ఇప్పటిదాకా నీకు సాంఖ్యం చెప్పబడింది అర్జున, ఇప్పుడు యోగమును చెప్తాను విను. ఎటువంటి బుద్ధిని నిలిపితే నీవు కర్మబంధము నుండి విడబడతావో, కర్మబంధం ప్రహాస్యసి, దాన్ని చెప్తాను విను అన్నారు 39వ శ్లోకంలో. అంటే 39 దాకా ఆత్మానాత్మ వివేక జ్ఞానాన్ని చెప్తూ వచ్చి 39 తర్వాత ఏం చెప్పారు? కర్మయోగాన్ని చెప్పారు స్వామి. అయితే అక్కడ ఆ శ్లోకంలో స్వామి యొక్క సూచన, 3 సూచనలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు దాకా జ్ఞానం చెప్పబడింది, ఆ జ్ఞానాన్ని నిలుపుకునే కర్మని చెప్తానంటున్నారు. అంటే కర్మకు ఆధారం జ్ఞానమే అని ఒక సూచన చేస్తున్నారు. మళ్ళీ ఎటువంటి కర్మను ఆచరిస్తే కర్మ బంధము నుండి విడుబడతావో, అంటే కర్మ వలన మనకేమొస్తుంది? బంధం వస్తుంది అని చెప్పి, ఆ బంధం రాకుండా ఉంటానంటే ఎటువంటి కర్మను ఆచరించాలో, కర్మ బంధం వస్తుందని గుర్తించాలి ఒకటి, ఆ బంధం నుండి ముక్తుడవ్వాలని గుర్తించాలి. అంటే 3 సూచనలు ఇక్కడ కర్మ గురించి చెప్తున్నారు. కర్మకు ఆధారమేమి? జ్ఞానము. కానీ అట్లాగే కర్మ ఎటువంటిది? బంధాన్ని కలిగించేది. దాన్ని ఎట్లా ఆచరిస్తే అదే కర్మ ముక్తి అవుతుంది. అంటే మళ్ళీ ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నాం, మనసు గురించి చెప్పుకున్నప్పుడు, తాళం చెవి, అదే తాళం చెవి మూస్తుంది తాళాన్ని, అదే తాళం చెవి తెరుస్తుంది. అట్లాగే అదే కర్మ బంధము కావచ్చు, అదే కర్మ ముక్తికి హేతువు అవుతుంది. అయితే ఎట్లా ఉంటుంది? ఎవరి చేతిలో ఉంటుంది? ఎటు తిప్పడం అనేది ఎవరి చేతిలో ఉంది? తిప్పేవాడి చేతిలో ఉంది. నువ్వెట్లా ఆచరిస్తావో దాన్ని బట్టి అది మారిపోతుంది. అది స్వామి ఇచ్చే సూచన చక్కగా. అయితే ఇక్కడ లోకేస్మిన్ ద్వివిధ నిష్ఠ అంటున్నారు స్వామి. 2 రకాలైన నిష్ఠలు ఉంటాయట ఈ లోకంలో. జ్ఞానయోగేన సాంఖ్యానాం, సాంఖ్యులు అనబడేవారు ఎవరంటే, సాంఖ్యం అంటే ఆత్మానాత్మ వివేకం, స్పష్టమైన వివేకం అనుకున్నాం కదా. ఎట్లా ఉంటుంది? శాస్త్రాన్ని చెప్పి ఇది చెయ్యి అనే కంటే కూడా ఆత్మ అనాత్మ వివేకాన్ని తానే చేసుకొని ఆచరించగలిగే జ్ఞాన సాధన పద్ధతి. అంటే శాస్త్రం సూచించినంత మాత్రం చేతనే తన విచారణ తనకే వచ్చేస్తుంది అన్నమాట. అంటే ఉదాహరణకి ఎట్లా, ఇప్పుడు ఒక PhD క్లాస్లో ఎట్లా ఉంటారు స్టూడెంట్స్? వాళ్ళే చదువుకుంటారా, చదివిస్తారా? ఒక్కొక్క లెసన్ని సిలబస్ ఉంటుంది, ఎవరు చదువుకోవాలి? వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళే రీసెర్చ్ చేసుకుని వాళ్ళే థీసిస్ రాసేస్తారు. అంటే అర్థమేమి? రీసెర్చ్ బాధ్యత అంతా జ్ఞానపరంగా, బుద్ధిపరంగా వాళ్ళదే నడుస్తుంది. అక్కడ ఒక సిలబస్ ఇవ్వటం మటుకు ఇస్తున్నారు అంతే, అది కూడా టాపిక్ వాళ్ళ ఇష్టం సెలెక్ట్ చేసుకుంటున్నారు. అట్లా ఒక మెచ్యూర్డ్ స్టేట్లో తత్వాన్ని అవగాహన చేసుకుని తపస్సుగా దాన్ని వివేకంతో విచారణతో తీసుకొని ఎదగటం అనే సాధన పద్ధతి జ్ఞాన సాధన పద్ధతి. అట్లా కాకుండా ఇంకా ఏముంటుంది? కర్మయోగేన యోగిన. కర్మయోగం ఎట్లా ఉంటుంది అంటున్నారు? యోగులకు చెప్పింది చెప్పినట్టు ఆచరించటం. శాస్త్రం చెప్తోంది, సూచన చేస్తోంది. ఇప్పుడు సాధన చతుష్టయ సంపద ఉంది, ఇది ఒక క్రమ పద్ధతి అనమాట. ఎదగటానికి ఒక క్రమ పద్ధతిని సూచన చేస్తుంది. ఆ పద్ధతి ప్రకారంగా చెప్పింది చెప్పినట్టు సాధన కర్మగా ఆచరిస్తూ పోతే కూడా యోగమును చేర్చుకుంటాం. అసలు యోగం అంటే ఏమిటి? ఇక్కడ జ్ఞానయోగము కర్మయోగం అని 2 అంటున్నప్పుడు యోగ పదానికి అర్థం ఏమిటి? యోగం అంటే పొందడం, చేరటం, కలవటం అని అర్థం. అక్కడ చెప్పండి, ఏముంటే చేరటం, పొందటం, కలవటం అవుతుంది? ఒకటి ఇంకొక దాన్ని చేరుకోవాలి, అంతేనా? 2 ఉండాలి. 2 ఉంటే ఒకటి ఇంకో దాన్ని చేరుకుంటుంది. ఇప్పుడు ఎవరు? జీవుడు తన స్వరూపాన్ని చేరుకోవాలి. జీవాత్మ పరమాత్మ చేరుకోవటం అని అంటుంటారు సామాన్య భాష, అందరూ పాపులర్ భాష అనమాట. జీవాత్మ పరమాత్మ. ఇక్కడ ఈ జీవాత్మ ఆ పరమాత్మను చేరుకోవాలా? జీవుడు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. పరమాత్మ ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. అంటే ఇద్దరు ఎక్కడున్నారు? ఇద్దరు ఒకటే దాంట్లో, ఒకటే దేహంలో ఉన్నారు. దీనికి ప్రథమ అధ్యాయంలో స్వామి ఏం చెప్పారు? 11వ శ్లోకం, తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితో మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదత్మతు. పాండవుడైన జీవుడు అర్జునుడు
మాధవుడు కూడా ఎక్కడున్నారట? ఒకే రథంలో ఉన్నారు, ఈ రథంలో ఉన్నారు ఇద్దరు. ఈ ఈ ఈ సంభాషణ ఎక్కడ జరుగుతుంది? శ్రీకృష్ణార్జున సంవాదం అనే ఈ భగవద్గీత అనే సంభాషణ ఈ జీవాత్మకు ఈ పరమాత్మకే జరుగుతుంది, ఎక్కడో జరగలేదు. కనుక ఇక్కడే ఉన్న మన స్వరూపము తానే తనను అందుకోవటం అనాలి, అంతేనా? తనను ఉత్తమమైన తనను అందుకోవాలి. ఇది ఇక్కడ చేరటం యోగం. దేని ద్వారా? జ్ఞానం ద్వారానైనా సరే, కర్మ ద్వారానైనా సరే చేయవలసింది ఒకటి అని చెప్తున్నారు ఇక్కడ. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు కర్మ అనేది ఎప్పుడవుతుంది? గుణం ఉన్నప్పుడు కర్మ అవుతుంది. గుణం లేకుండా బయటగా చేసే క్రియలు కర్మలు కావు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. 10 ఫ్యాన్లు డిజైన్ చేశారు, ఒక హాల్లో ఫ్యాన్లు పెట్టారనుకోండి. అన్నిటి డిజైన్ ఒకేలాగా ఉంది, అన్నిట్లో కరెంట్ పాస్ అవుతుంది, అన్నీ ఒకేలాగా తిరగవా? యాజ్ పర్ డిజైన్ అన్నీ ఒకే డిజైన్ చేసి ఒకే కరెంట్ పాస్ చేస్తుంటే ఒకేలాగా తిరుగుతాయి. ఇప్పుడు మనందరికీ కూడా దేహము ఒకటేలాగా డిజైన్ చేయబడింది, మనందరిలో కూడా ఒకే చైతన్యం ఉంది. మనుషులందరూ ఒకలాగా ఉన్నారా? ఇక్కడ వచ్చింది, తేడా వచ్చేసింది. డిజైన్ ఒకలాగా ఉంది, దాంట్లో ఉన్న చైతన్యము కూడా ఒకటే. రెండిట్లో తేడా ఉందేమన్నా? మీ చైతన్యంలో ఇక్కడ చైతన్యంలో తేడా ఉంటుందా? ఉండదు. మీ డిజైన్లో ఈ డిజైన్లో దేహంలో తేడా ఉంటుందా? ఉండదు. అయినా తేడా వచ్చింది ఇక్కడ. అదే మనిషి అంశం ఏమిటి? అక్కడ జీవుడు అనే అంశం ఏమిటి? అందరికీ కూడా త్రిగుణాత్మక ప్రవృత్తిలో భేదం ఉందన్నమాట. ఆ ప్రవృత్తే తెలిసిన జ్ఞానాన్ని కర్మగా వ్యక్తం చేసుకోవడానికి అడ్డం వస్తుంది. లేకపోతే ఏమడ్డం? స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరగాలి అంతే. ఎట్లా తిరుగుతుందో అట్లాగే తెలుసుకున్న జ్ఞానము, తెలిసిన జ్ఞానం వ్యక్తం అవ్వాలి. కానీ ఇప్పుడు అర్థం అయినట్టు ఉంది, తెలిసినట్టు ఉంది, అయినా వ్యక్తం కావటం లేదు. కనుక అక్కడ ఏం అడ్డం వచ్చిందో దాన్ని ఎట్లా తీసేసుకోవాలో అది సాధన కర్మ. దానికోసం మనం సాధన చేస్తాం. ఎట్లా ఉంటుంది? నీళ్ళు వస్తున్నాయి, వాల్వ్ ఉంటుంది. వాల్వ్ ఏం చేస్తుంది? దాని అడ్జస్ట్మెంట్ని బట్టి వాటర్ ప్రెషర్ని అడ్జస్ట్ చేస్తుంది. అట్లాగే త్రిగుణాత్మక ప్రవృత్తి అడ్డగిస్తుంది మనను. ఎంతెంత అది తొలగితే అంతంత మనకు చైతన్యము గ్రహింపుకొచ్చి వ్యక్తం అవుతోంది. అది ఎంత అడ్డగిస్తే అంతే. ఇంకా ఒకటి ఉదాహరణకు చెప్పాలంటే, మనకు స్టేజెస్ మీద లైట్లు ఉంటాయి, కలర్ల లైట్లు ఉంటాయి. అవన్నిటిలో కలర్స్ ఎట్లా డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? లైట్లో తేడా ఉంటుంది కలర్కి. కలర్ గ్లాస్ తేడా ఉండటం వల్ల బయటికి వ్యక్తమయ్యే లైట్ కలర్లో వస్తుంది, కానీ లోపల ఉన్నదంతా ఒకటే లైట్ కదా. ఆ బల్బ్ కలర్ డిఫరెన్స్ అంటాం కదా మనం. అట్లాగే త్రిగుణాలు అనే ఒక అంశం వస్తుంది ఇక్కడ. వాటిని అర్థం చేసుకోవటం భగవద్గీత చాలా ఇన్సిస్ట్ చేస్తుంది. గుణత్రయ విభాగ యోగమే ఒకటి ఉంది, 14వ అధ్యాయం. అయితే మనం క్లుప్తంగా అర్థం చేసుకోవటానికి త్రిగుణాలు, సత్వ రజస్ తమో గుణాలనే 3 త్రిగుణాలు. ఈ త్రిగుణాలు ఏమిటి అంటే, వ్యక్తం అవ్వటానికి సృష్టి అనే అంశం వచ్చినప్పుడు త్రిగుణాలు సృష్టిలో లేవు, కానీ జీవ అంశంలో ఉన్నాయి. జీవుడు కల్పించుకున్నాడు వాటిని. సృష్టి చేయలేదు, కానీ జీవుడు కల్పించుకున్నాడు అంటాం. ఎట్లా? ఎందుకు అంటే ఒక్కొక్కరి అవగాహన భేదమే త్రిగుణాలు అనాలి. ఎట్లా ఉంటుంది? ఈ 3 గుణాలు కాంబినేషన్లో ఉంటాయి. ప్రతి వ్యక్తికి 3 గుణాలు ఉంటాయి, గుణాలు లేకుండా వ్యక్తి ఉండడు. అయితే వీటి కాంబినేషన్ వేరుగా ఉంటుంది. సత్వగుణం అంటే ఎటువంటిదంటే, లౌకికమైన జ్ఞానము, మంచి అని మనం మాట్లాడే మంచి పనులు అనేవి ఏవైతే ఉంటాయో అవి సాత్విక గుణాలు అంటారు. లౌకిక పరిజ్ఞానం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకు. ఆ లౌకిక పరిజ్ఞానమే సత్యం అన్నట్లుగా, లౌకికంగా మంచి పనులే సత్యం అన్నట్లుగా బ్రతకటము సత్వగుణ ప్రధానమైన జీవితం. ఇక్కడ ఆ సాత్విక అహంకారం కూడా ఉంటుంది. అంటే లౌకిక పరిజ్ఞానాన్ని పొందటం వల్ల వచ్చిన అహంకారం సాత్విక అహంకారం అంటాం. తెలియకుండానే ఇప్పుడు పండితులకు ఉంటుంది, ప్రొఫెసర్స్కి ఉంటుంది. ఈ లౌకిక పరిజ్ఞానం చాలా ఎక్కువగా ఉండటం వల్ల నేనే ధార్మికంగా బ్రతుకుతున్నాను, నేనే దాన ధర్మాలు చేసేవాడు ఉంటుందా లేదా? చేస్తారు, చేయటానికి మంచి పనే చేస్తున్నారు వాడు. కానీ అది కూడా ఒక అహంకార రూపంలోనే తెలియకుండా వ్యక్తమవుతూ ఉంటుంది. కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇది సత్వగుణ ప్రధానమైంది. అట్లాగే రజోగుణం ఉంటుంది. రజోగుణం ఎట్లా ఉంటుంది? లౌకికంగా ఏదైనా గొప్పగా సాధించాలనే ప్రేరేపణ,
తీవ్రమైన కోరిక ప్రేరేపణ. అంటే లౌకికంగా ఒక స్టేటస్ సంపాదించాలనో, లౌకికంగా అది ఎంత అంటే మోటివేట్ చేస్తుంది వాడిని. వాడు ఎప్పుడు బద్ధకించి ఊరుకోడు. లోకంలో ఏది గొప్పగా సాధించే వాళ్ళైనా వాళ్ళకి బద్ధకం ఉండదు. ఆ మోటివేషన్, ఆ కోరిక ఎంత తీవ్రంగా ఉంటుంది బయట సాధించాలనేది, అది వాళ్ళకి మోటివేషన్ అనమాట నిత్యం. అందుకే ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్స్ పిల్లలకు చెప్పేవన్నీ రజోగుణ ప్రధానంగా ఉంటాయి. అట్లా అయితేనే సాధిస్తాడు, లేకపోతే వాడు సాధించలేడు. ఇక తమో గుణం ఉంటుంది. తమో గుణం దేనికి పనికిరాదు అన్నట్టు. అటు లౌకిక జ్ఞానము లేదు, ఇటు బయట ప్రేరేపణ లేకుండా మొద్దుగా ఉండటం. మొద్దుగా ఇన్ ద సెన్స్ ఎట్లా, శారీరకంగా బుద్ధిపరంగా రెండిట్లో. శారీరకంగా కూడా బద్ధకము, అలసత్వము, ఇప్పుడు చేయాల్సిన పనిని తర్వాత ఎప్పుడో పోస్ట్ పోన్ చేసుకొని చేయటము, ఒక అరగంటలో చేయాల్సిన పని రోజంతా సాగించుకోవటము, 2 రోజులకు కూడా చేయటము, అట్లా దీర్ఘకాలం చేయటము, ఇవన్నీ బద్ధక లక్షణాలు. ఇంకా ఎట్లా ఉంటుంది, బుద్ధిపరంగా ఆలోచించటం వాడికి అసలు భారం అయిపోతుంది. ఏదో ఒకటి ఎందుకు ఇప్పుడు ఇవన్నీ విచారణ అంటున్నారు, ఆత్మనాత్మ వివేకం అంటున్నారు, అవసరం మనకు? బాగానే ఉన్నాం కదా, పొద్దున్నే 7ంటికి లేస్తున్నాం, నెమ్మదిగా ఆఫీస్కి వచ్చేస్తున్నాం, తింటున్నాం, టైంకి ఇంత దొరుకుతుంది, తర్వాత ఇంటికి వెళ్తే కాసేపు మొబైల్తో ఉండొచ్చు, టీ కాఫీ తాగేసి మొబైల్ చూసుకోవచ్చు, తర్వాత వార్తలు విని పిల్లలతో అటు ఇటు తిరిగి పకోడీలు తింటే సరిపోతుంది కదా. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? బయట సాధించటానికే వద్దు వాడికి ఇవన్నీ. జస్ట్ కంఫర్ట్ జోన్లో హాయిగా ఉండి, అశుచిలో కూడా ఇంకా ఎట్లా ఉంటుందంటే అల్పమైన దాంట్లో సుఖాన్ని చూస్తాడు, నీచమైన దాంట్లో సుఖాన్ని వెతుక్కుంటాడు. వీడు ఎట్లా ఉంటుంది, ఒక బద్ధకస్తుడు ఎట్లా ఉంటాడు, వాడు పడుకునే పక్క ఉందనుకోండి, దుప్పటి మార్చడు. వారమైనా 15 రోజులైనా నెల అయినా కూడా మార్చకుండా ఎంత దుమ్ము పట్టినా కూడా నాకు నిద్ర పడుతుందా లేదా, ఇంతకు బాగా పడుతుంది. సోమరిపోతుకు నిద్ర ఉండదు, ఉంటుంది, నిద్ర పడుతుంది. ఇంకా సుఖం ఎట్లా ఉంది, బారెడు పొద్దెక్కి లేస్తే సుఖమే కదా. ఇంతకంటే ఏం కావాలి సుఖంగా ఉండాలంటే అనుకొని అట్లా వాడు నిద్రపోతూ సుఖంగా ఉంటాడు. ఆ నీచత్వంలోనే, అల్పత్వంలోనే సుఖాన్ని వెతుక్కుంటాడు. తమో గుణము అంటేనే అల్పమైన దాంట్లో సుఖం చూస్తే అది తమో గుణమే. ఇప్పుడు ఉందనుకోండి, ఎంటర్టైన్మెంట్ కోసం ఏం కావాలి, 100 రూపాయలు పెడితే సినిమాకి వెళ్ళి రావచ్చు, చక్కగా 3 గంటలు ఎంటర్టైన్మెంట్. బుర్రకి ఏమైనా పని ఉందా చెప్పండి, దేనికి ఏమైనా పని ఉందా? ఏం లేదు, ఎంటర్టైన్మెంట్. ఇట్లా అల్పమైన విషయమునందు సుఖాన్ని ఎంచుకోవటమే తమో గుణం. మూర్ఖత్వం, మూఢత్వం, మొద్దుతనం అంటుంది శాస్త్రం. దాన్ని ఏమంటుంది? మొద్దుతనం. శారీరకంగా కూడా, బుద్ధిపరంగా కూడా. అయితే ఒకే వ్యక్తిలో 3 ఉంటాయి. ఒక్కొక్కప్పుడు వీడు సత్వగుణ ప్రధానంగా బ్రతుకుతూ ఉంటాడు, కొన్ని విషయాల్లో రజోగుణ ప్రధానంగా బ్రతుకుతాడు, కొన్నిట్లో అలసత్వం వచ్చి, మొద్దుతనం వచ్చి తమో గుణంలో కూడా బ్రతుకుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ 3 కలిసి ఏం చేస్తాయి వాడిని? సాధన కర్మ అనే ఒక కర్మను ఆచరించడం నుండి తప్పిస్తాయి. అంటే ఎట్లాగంటే, నిత్య జీవితంలో మనం రోజు పనులు చేస్తున్నాం. గడిచిన ఒక 40-50 సంవత్సరాల్లో ఎన్నో పనులు చేసినాం. ఆ పనులన్నీ ఏమైనాయి? ఉన్నాయా? ఇప్పుడు ఎంతోమంది ఎంతో గొప్పగా చేసి ఉంటారు, గొప్పగా సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అవన్నీ ఏమైపోయినాయి? ఒక పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుంటాడు, ఒక ఆర్కిటెక్ట్ డిజైన్ చేసి ఉంటాడు, రాజ్మహల్లు కట్టారు, కోటలు కట్టారు, ఎన్నో కట్టారు, సంపాదించారు, రాజులు ఎంతో మంది వచ్చారు, ఎన్నో పనులు చేసి ఏమైపోయినాయి? అవన్నీ పోయినాయి. దాన్ని మనం ఏమంటాం? గతం, గతః, గతం నాస్తి అనేసామా చాలా గొప్పగా. అవన్నీ అట్లా పోతే మిగిలిందేమి మరి? ఇంతే. అయితే క్రియలన్నీ ఇట్లా వచ్చిపోయేవే. అయితే మనిషికి అనుభవం అనే ఒకటి రావాలి కదా, అదేమైంది? మిస్ అయింది. ఎందుకంటే క్రియలుగా జరిగినాయి. ఇదే క్రియలను కర్మగా చేస్తే తన బుద్ధి వికాసము, తనకు కర్మఫలం. కర్మఫలం బయట చూసేది కాదు. కర్మఫలం ఏమిటి? ఏ బుద్ధిని నువ్వు ప్రయోగించి విచారణాత్మకంగా జీవించావో ఆ బుద్ధియే నీకు ఫలమై వస్తుంది. జీవుడు అంటే ఎవరు? ఈ బుద్ధి రూపుడు. దేహం విడిచిన తర్వాత ఏముంటుంది? ఈ జీవుడు అంటే ఏ రూపంలో ఉంటాడు? వాడు ఈ మనస్సు బుద్ధి రూపమే వాడు. ఆత్మ అంటే ఆత్మకేం షేప్ ఉండదు, సైజు ఉండదు, దానికి టెక్స్చర్ ఉండదు కదా. ఏముంటుంది? బుద్ధి రూపమే వాడు. ఏ బుద్ధిని అభ్యాసం చేసావో దేహంలో ఉండగా జన్మ జీవితంలో, ఆ బుద్ధి అభ్యాసమైన బుద్ధియే జీవుడు. అది తీసుకొని వెళ్ళిపోతాం మనం. అంటే ఇప్పుడు మనం ఏం సంపాదించాలి? తీసుకెళ్ళేది సంపాదించాలా, వదిలిపెట్టేది సంపాదించాలా? తీసుకువెళ్ళేది.
అయితే ఇక్కడ అది సపరేట్గా దానికి ఒక కోర్స్ ఏమి ఉండదు. ఇదే జీవితంలో చేసే ఈ క్రియలనే కర్మలుగా మార్చుకోవటమే సాధన కర్మ. ఇది గొప్ప సూత్రం మనిషి జీవితంలో. లేకపోతే పుట్టామా, పనులు చేసామా, చచ్చామా. అందరు చేస్తున్నారు, అయితే అందరు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను. ఇది తమోగుణ లక్షణం, శుద్ధ తమోగుణం. ఎందుకంటే అందరు ఇట్లాగే కదా బ్రతుకుతున్నారు, నేను ఇట్లాగే బ్రతుకుతాను. అందరు చచ్చిపోతే మనం కూడా చచ్చిపోవాలి. స్వామివారు ఒక సూత్రం చెప్తారు, చెప్పమంటారా? ఎవరి తిండి వాడే తినాలి, ఎవరి చావు వాళ్ళే చావాలి. దీన్ని తప్పించగలరా ఎవరైనా? చెప్పండి. ఏం చేసినా సరే, ఎవరు ఎంత ప్రియమైన వాళ్ళైనా, నా వాళ్ళైనా, నీ వాళ్ళైనా, ఎవడైనా సరే, ఎవడి తిండి వాడే తిని అరిగించుకోవాలి, ఎవడి చావు వాడే చేయాలి. ఎట్లాగో ఎవరి కర్మ వాడే ఆచరించాలి, ఇతరుతో సంబంధం లేనే లేదు. కనుక కర్మ యోగం ఎట్లా అవుతుంది అంటే దానికి ఒక క్రమ పద్ధతిని చెప్పింది శాస్త్రం. అది మీకు ఇదివరకే మొట్టమొదట్లోనే ప్రవచనాలు చెప్పిన మొదట్లో అయ్యగారు చెప్పారు. కానీ సంవత్సరం క్రితం చెప్పినవి ఏమైనా గుర్తుంటాయంటారా? గతం నాస్తా. శ్రవణం చేయటం కూడా నాస్తిలోకి పంపించడానికి కాదు, ఇది సాధన కర్మగా చెయ్యాలి. కనుక మళ్ళొక్కసారి చెప్పుకుందాం. అది సాధన చతుష్టయ సంపద అంటారు. జ్ఞానయోగమైన కర్మానుష్ఠాన యోగమైన అర్జున చేయవలసింది సాధన కర్మనే అంటున్నారు. ఎందుకంటే దాని తర్వాత శ్లోకం ఏం చెప్పారు స్వామి? 4వ శ్లోకంలో నా కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. కర్మను ఆరంభించకుండానే నైష్కర్మ్య స్థితి అంటే కర్మ లేని స్థితి రాదట. కర్మను ఆచరించియే కర్మ లేని స్థితికి ఎదగాలి. అంటే ఈ త్రిగుణాత్మక ప్రవృత్తిని అతిక్రమించి గుణాతీత స్థితికి ఎదగటమే కర్మను అతిక్రమించటం, కర్మ లేకుండా చేసుకోవటం. అది ఎట్లా చేయాలి? కర్మను ఆచరించే కర్మ అనారంభాత్, ఆరంభించకుండానే వదిలేస్తానంటే ఎట్లా ఉంటుందంటే, ఒకడెవడో చిన్న పిల్లవాడు ఉన్నట్ట. ఒక జోకి ఏదో కార్టూన్ వచ్చింది, వాడు హాయిగా కూర్చొని ఈజీ చైర్లో కూర్చొని ఏదో కార్టూన్ చూస్తూ రిలాక్స్ అవుతూ ఉన్నట్ట. వాడు నాన్న పోయి చదువుకోమన్నట్ట. అంటే ఎందుకు చదువుకోవాలి నాన్న అన్నాడట. చదువుకొని పెద్దవాడివి అయితే ఉద్యోగం వస్తుంది, డబ్బు సంపాదించుతుంది. డబ్బు సంపాదిస్తే ఏమవుతుందని అడిగాడట. డబ్బు సంపాదిస్తే సుఖంగా హాయిగా ఉండొచ్చు అన్నాడట. వాడు అన్నట్ట, వీడు ఇప్పుడు అదే కదా ఉన్నాను అన్నాడట, సుఖంగా హాయిగా ఉన్నాను. అట్లాగే చదువుకున్న తర్వాత ఏం చేస్తారు? అందరూ వదిలేస్తారు, అంతేనా? అట్లాగే నువ్వు చదువుకున్న తర్వాత వదిలేసావు కదా నాన్న, నేను కూడా చదువుకోకముందే వదిలేస్తా. వదిలేయటానికే చదువుకోవటం అయితే చదువుకోకముందే వదిలేస్తాను అన్నాడట వీడు, అంతేనా? అట్లాగైనా బాగుందా? వాళ్ళ లాజిక్కి మీరేం సమాధానం చెప్తారు? చదువుకొని వదిలేయటంలో, చదువుకున్నప్పుడు తాను బుద్ధిమంతుడై ఎదిగాడు, వదిలేశాడు కరెక్టే, కానీ అంతలో బుద్ధి ఎదగలేదా? ఎదగటం కోసం చదువుకోవాలి కానీ రిలాక్స్ అవ్వటం కోసం కాదు కదా, ఆ తేడా ఉంటుంది. అట్లాగే కర్మను మొదలు పెట్టకుండానే ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు? నేను యుద్ధం ఏం చేయను, అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను, అడుక్కొని తింటాను అన్నాడు. నా కర్మణా అనారంభాత్ నైష్కర్మ్యం నా అశ్నుతే నచ సన్యాసనాదేవ. విడిచిపెట్టి సన్యాసించినంత మాత్రం చేత వదిలిపోయేది కాదు. ఇది వదిలేస్తానన్నది అన్న అయిపోయింది. ఇంకేం చెప్పింది శాస్త్రం? ఇవన్నీ తీసుకెళ్లేవి కాదు, చేసేవి కాదని చెప్తోంది, శాశ్వతం కాదని చెప్పింది. కాబట్టి ఇక్కడతో వదిలేస్తానంటే అట్లా వదిలేసేవి కాదు కర్మలు. కర్మ జ్ఞానం ఒక స్థితి ఏమిటంటే, గుణాతీత స్థితి వచ్చినప్పుడు కర్మను ఆచరించుకుంటూ కూడా కర్మ చేసిన ఒక అనుభవమే తనకున్నది. ఎందుకంటే తాను కర్మలు చెయ్యటం లేదు అక్కడ, అది జరుగుతోంది అంతే, సహజంగా జరుగుతుంది. అది గుణాతీత స్థితి, కర్మ యోగ స్థితి అన్నమాట. దానికి అర్హతకి ఏం చేయాలి? సాధన కర్మ అని చెప్పారు. అది సాధన చతుష్టయ సంపద అని ఒక క్రమాన్ని చూపించింది శాస్త్రం. మీరు వినే ఉంటారు. 4 చతుష్టయం అంటే 4 ఉంటాయి అంత చెప్పేశాడు వీడు, ముందే అడుగు ఉండాల్సింది. 4 ఉంటాయి. ఆ 4 సంపదలు సంపాదించాలట, అర్హతలవి. సాధన కర్మకు అర్హత అంటే జ్ఞానాన్ని పొందటానికి అర్హతగా చేయవలసిన సాధన కర్మ సాధనలవి. ఆ 4 ఏమిటో ఇప్పుడు చూద్దాం మనం. మొదటిది ఏమిటి? వివేకం అని గుర్తుపెట్టుకోండి, దాని పొడవుగా ఉంటుంది. వివేకం అంటే దేని యందు వివేకం అన్నప్పుడు నిత్య అనిత్య వస్తు వివేకం అంటుంది. చెప్పండి.
ఇది మొదటిది. రెండవది వైరాగ్యం. వివేకం తర్వాత వైరాగ్యం. దేని యందు వైరాగ్యం అన్నప్పుడు ఇహ అమూత్ర ఫలభోగ విరాగం అన్నది. చెప్పండి, ఇహ అమూత్ర ఫలభోగ విరాగం. ఇది రెండవ సాధన. మూడవది శమాది షట్క సంపత్తి అన్నారు. మళ్ళీ అందులో 6 ఉంటాయి. 6 అంశాలు కలిపి శమాది షట్క సంపత్తి అని ఒకటి ఉంటుంది. తర్వాత చెప్తాం. చెప్పండి, శమాది షట్క సంపత్తి. నాలుగవది ముముక్షుత్వం. ముముక్షుత్వం. ఈ 4 సంపదలు ఇవి క్రమ పద్ధతిలో ఎదిగి ఆచరిస్తే అప్పుడు జ్ఞానయోగాన్ని అందుకొని కర్మయోగి అవుతాడు వాడు. ఇది శాస్త్రం చెప్పిన ఒక సోపానం. కనుక ఏ సాధన అయినా సరే ఇది చేయాల్సిందే. జ్ఞానయోగ మార్గమైనా సరే కర్మయోగ మార్గమైనా ముందు ఇది ఆచరించాలంటున్నాం. వివేకం ఉండాలి మనిషికి అంటారు. మనకు అన్నీ వివేకం ఉంది కదండి లోకంలో, అన్నీ మనం చాయిస్ చేసుకోమా. వివేకం అంటే మంచి చెడు గుర్తించే జ్ఞానం వివేకం అంటే. లోకంలో వివేకం లేకుండా మనం పనిచేస్తామా? ఎట్లాంటి వివేకం మనందరికీ ఉందంటారు? వివేకం అంటే తెలివి అనుకోండి, మామూలు భాషలో తెలివి లేకుండా మనం ఉంటాం ఏమిటి? ఇప్పుడు ఇంటి నుండి బయలుదేరి ఆఫీస్కి వస్తున్నాం. మనం ఏం చేస్తాం? ఏ దారిలో వెళ్తే ట్రాఫిక్ లేకుండా ఉందో చూసుకొని షార్ట్ కట్ వెతుక్కొని, అంత తెలివి మనకు లేకుండా ఉందా? ఉంది కదా, ఉంది. మనం ఏ రంగంలో పనిచేస్తున్నా సరే ఎట్లా చేస్తే గబగబా పని అయిపోతుంది అనే ఆలోచించే పని తెలివితేటలు మనకు లేవా? ఒక వ్యాపార డీలింగ్ చేస్తున్నప్పుడు ఎట్లా చేస్తే లాభం వస్తుంది, ఎట్లా చేస్తే నష్టం వస్తుంది తెలివి లేదా మనకు? ఇవన్నీ తెలివిని వివేకం అంటుందా శాస్త్రం? అనట్లా. ఏమన్నది? వివేకం ఉండాలి. దేని యందు వివేకం ఉండాలి? నిత్య అనిత్య వస్తు వివేకం. ఏది నిత్యమైంది, ఏది అనిత్యమైంది, ఇది ఆలోచించే తెలివి ఉండాలట. అంటే నువ్వేం పని చేస్తున్నావని శాస్త్రం అడగటం లేదు అక్కడ. నువ్వు అడిగేది, నువ్వు కోరేది, నువ్వు చేసేది నిత్యమా అనిత్యమా? ఎందుకు ఈ మాట చెప్తోంది శాస్త్రం అంటే, మనం అనిత్యమైన విషయాలకు ప్రాధాన్యతనిచ్చి వాటికి విలువనిచ్చి వాటిలో సత్యం అనుకొని బ్రతుకుతున్నాం. నిత్యమైన ఆత్మతత్వాన్ని అసలు ఇగ్నోరే చేస్తున్నాం పూర్తిగా అని శాస్త్రం చెప్తోంది అక్కడ. ఎందుకంటే మనకు అన్ని ప్రయారిటీలో ఉన్న విషయాలన్నీ మనం ఏవైతే చేస్తున్నామో ఈరోజు అవన్నీ మనము ఏమనుకొని చేస్తున్నాం? ముఖ్యమైనవి అనుకొని చేస్తున్నాం. ఈ ముఖ్యమైన అంశాలన్నిటికీ ఇంత ప్రాధాన్యతనివ్వటం అవసరమా లేదా ఒక్కసారి విచారించుకోమంటుంది శాస్త్రం. ఎందుకంటే ఎవరిని కదిలించినా సరే మాట్లాడేది ఏమంటారు? మాకు దేనికి టైం లేదంటారు. దేనికి టైం లేదంటే దేనికి టైం లేదంటున్నారు? తత్వ విచారణకు టైం లేదంటే అర్థమేమిటో తెలుసా మీకు? నా గురించి నేను ఆలోచించటానికి టైం లేదంటున్నాడు వాడు. లోకం మీద అన్నీ చేస్తాను నేను, అన్నిటికీ టైం ఉంది కానీ నాకు టైం లేదంటున్నాడు. ఎందుకు ఇది టైం లేని విషయం అయింది? వాల్యూ లేదు. ఎందుకు వాల్యూ లేదంటే దీని యొక్క శాశ్వతత్వం మనకు తెలియటం లేదు. మనం ఏ విషయాల కోసమైతే పనిచేస్తున్నామో, ఏ విషయాలకు ప్రాధాన్యతనిచ్చి మన కాల బల ధనాన్ని దాని మీద వినియోగిస్తున్నామో అవి మనకు చాలా నిత్యమైన విషయాల్లాగా కనిపిస్తున్నాయి కాబట్టి. లేకపోతే ఇది ఇవాళ ఉండి రేపు పోయేది అనుకునేవాడు అప్పుడు ఎప్పుడైనా దానికి విలువనిస్తాడా? అంటే మనం ఆ విచారణ చేయటం లేదు కనుక ఆ వివేకం ఇప్పుడు ప్రయోగించమంటుంది. ఇప్పుడు ఒక తిండి అనేది సర్వైవల్ ప్రాసెస్. తిండి తిని మానేయమని ఏం చెప్పద్దు శాస్త్రం. కానీ దానికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నాం మనం? ఎన్ని గంటలు దానికి వెచ్చిస్తున్నాం? అది అంత విలువైందా? అవసరమే, కానీ దానికి ఎంత కావాలి? ఇప్పుడు ఒక పండగ వస్తే ఎన్ని గంటలు వంటగదిలో పిండి వంటలు చేసుకుంటున్నాము ఒకసారి ఆలోచించండి. దేవుడి పేరుకిట నైవేద్యం చేయాలని చెప్పి కృష్ణాష్టమి రోజు అవి ఇన్ని రకాలుగా చేస్తుంటారు. 21, 54 ఎన్నో చేసుకుంటారు. పొద్దున్న నుండి సాయంత్రం దాకా ఈ పిండి వంటలే చేసి పూజ చేయడానికి 10 నిమిషాలకి శోష వస్తుంది వీళ్ళ కళ్ళు తిరిగి ఈ వంటలు చేసి. ఇదే పూజ అంటే? కృష్ణాష్టమికి నైవేద్యం పెట్టడం అంటే చివరికి ఇదా? ఇవన్నీ ఎవరు తిన్నారు? మనమే తిన్నాం.
అంతేనా? అంటే ఆ తిండికి అంత విలువను ప్రసాదంగా తినాలంటే ఏ కొబ్బరి చిప్ప పెట్టి కూడా ప్రసాదం అనొచ్చు, తినొచ్చు, అదే భావనతో తినాలంటే. అట్లా చేయట్లేదు మనం. మనకున్న కోరికను దాని మీద పెట్టి దానికి ఎంత విలువని ఇచ్చేసి పెంచేసి దాన్ని పవిత్రతనిచ్చి మన కాలమంతా దానికే ఇచ్చాం. అదే కళ్ళు మూసుకొని కృష్ణతత్వాన్ని స్మరణ చేసుకోవచ్చు అన్ని గంటలు. అది చేయమంటే వాడికి ఏమంటాడు? ఓపిక టైం రెండు ఉండవు వాడికి. ఈ పిండి వంటలు చేయమంటే మాత్రం ఉంటుంది. అయితే మీరు చెప్పింది తిండికి ఎక్కువ టైం వినియోగించొద్దు అన్నారు కదా, నేను రెడీమేడ్గా కొనుక్కొని తినేస్తానంట. సరే, నువ్వు రెడీమేడ్గా కొనుక్కొని తినడానికి డబ్బు కావద్దు? ఆ డబ్బు సంపాదించడానికి కదా మళ్ళీ రోజంతా పరిగెత్తుతున్నావు, ఇంత పట్టుకున్నావు, అక్కడ తినాలి, ఇక్కడ తినాలి, అది తినాలి, ఇది తినాలి. అంటే ఒక చిన్న విషయం తిండి అనే అంశం లాంటి దాన్ని తీసుకుంటే మనం చేసే అన్ని పనుల్లో కూడా వాటి ప్రాధాన్యత, వాటి విలువ ఏమిటి? అనిత్యం, అసుఖం, లోకం. అనిత్యం. ఇది అనిత్యమైన ఒక విషయం కోసం ఎంతని కాలం, బలం, ధనం వెచ్చిస్తున్నాం. ఈ వివేకం లేకనే కదా మన జీవితంలో ప్రయారిటీస్ మనం డిసైడ్ చేసింది. దేని మీద ఆధారంగా డిసైడ్ చేస్తున్నామండి మన ప్రయారిటీస్? చెప్పండి చూద్దాం. మేజర్గా లోకం అందరు ఏది చేస్తే అది చేస్తాడు, అంతేనా? ఈ సోకాల్డ్ జీవితం ఏదైతే మనం జీవిస్తున్నామో అది ఎవరు నిర్దేశించింది? లోకం. ఇట్లా బ్రతకాలి లోకం, సమాజం ఏది నిర్దేశించిందో అది మనకు ప్రయారిటీలో ఉంది. ఇట్లాగే ఉండాలి. ఒక ఇల్లు, ఒక సొంత ఇల్లు, ఒక కారు, 2 పిల్లలు, వాళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లలు చదువుకుంటూ ఉండాలి. మధ్యలో పిక్నిక్స్, రిక్రియేషన్స్కి వెళుతూ ఉండాలి. ఫంక్షన్స్కి మనం వెళ్ళాలి, మన ఇంట్లో ఫంక్షన్కి వాళ్ళు రావాలి, వాళ్ళ చావులకు మనం వెళ్ళాలి, మన చావులకు వాళ్ళు రావాలి. దీనికే మనం అంత ప్రయారిటీ ఇచ్చేసాం, అంతేనా? ఇట్లా ఏదైనా సాధన అనేది చేయటం అనేది రేర్, కాబట్టి తొందరగా అందరు రారు, అంతేనా? అంటే మనకు వాల్యూ మనం డిసైడ్ చేసుకోలేదు. మన జీవితానికి విలువను మనం విలువ కట్టలేదు. ఎవరో కట్టిన విలువను అదే ఒప్పుకొని నడుస్తున్నాం. అంటే వివేకం ఉందా లేదా? అందుకే ప్రశ్నిస్తోంది శాస్త్రం నిన్ను. వివేకం ఒక్కసారి ఆలోచించు, నీకే అన్నర్థం అవుతాయి. గుడ్డిగా సమాజాన్ని అనుకరిస్తున్నావా, లేకపోతే నీకై నువ్వు సొంత తెలివితో చేస్తున్నావు? నువ్వే చేసినా సరే ఇవే పనులు చేసి నువ్వు సొంతగా ఆలోచించి చేస్తే శాస్త్రం ఏమన్నది? ఆలోచన లేని గొర్రెదాటు జీవితాన్ని శాస్త్రం ప్రశ్నిస్తుంది ఎప్పుడైనా. ఇదే నిత్యమా అనిత్యమా, ఈ సర్వైవల్ ప్రాసెస్. ఇది ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. ఎంత ఇంపార్టెంట్? బ్రతకటానికి, అంతే కదా. మనం అంత దీనికోసమే పుట్టామా? పోనీ ఈ ఆలోచన లేకుండా ఉండటం వల్లనే మ్యాక్సిమం విన్నవాళ్ళు కూడా సాధకులు కారు. ఎంతోమంది లోకంలో ఇప్పుడు వింటుంటారు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు పూర్వకాలంలో పెద్దగా సభలు పెట్టి చెప్పేవాళ్ళు ప్రవచనాలు. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి, ఎవరు రావట్లేదు, చెప్పట్లేదు. ఎందుకంటే అంత ఆన్లైన్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు ఆన్లైన్లోనైనా చూడండి మీరు, కొన్ని ప్రవచనాలకు వేలల్లో సంఖ్యల్లో వాళ్ళకు వ్యూస్ ఉన్నాయి. విన్న వాళ్ళందరూ సాధకులు అవుతున్నారు నిజంగానే. ఎందుకు కావట్లేదంటే ఈ ఒక్క ప్రశ్న ముందేసుకోవట్లేదు. సాధనంలో మొదటి సోపానం వాళ్ళు అనుకోవట్లేదు, రావట్లేదు వాళ్ళ జీవితంలో, అది సత్యం కావటం లేదు. ఈ తెగింపు లేకుండా సాధన కర్మ ఉండదు, సాధకుడు ఎదగడు. ఏదేమైనా సరే లౌకిక అయితే ఈ విచారణతో మళ్ళీ అదే జీవితం జీవిస్తాడు వీడు. ప్రయారిటీస్ మారిపోతాయి. అదే మనిషి ఉంటాడు, అదే పనులు చేస్తాడు, కానీ సాధన కర్మగా చేస్తాడు. కానీ వివేకం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఆఫ్టర్ ఆల్ మనం మనుషులం కాదా? మనిషికి వివేకం ఉంది. ఆ వివేకాన్ని అందులో ప్రయోగించడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇది నిత్యమా అనిత్యమా అని చేసుకోమని ఒక సూచన చేసింది. వివేకం ఉండాలి. ఎట్లా ఉండాలి? 2 మనకే ఇచ్చిందనమాట. అంటే పోలిక చూసుకోవటానికి మనకు ప్రమాణాలు ఇచ్చింది. నిత్యమా అనిత్యమా చూసుకో, అంతే. ఇది కావాలని అడిగాను, నిత్యమా అనిత్యమా? అనిత్యము అని కనుక మనం డిసైడ్ చేస్తే మనము దానంతట అదే మన జీవితంలోంచి వెళ్ళిపోతుంది. ఇంపార్టెంట్ కాదు అనుకున్న వ్యక్తులను మనం దూరం చేసుకోమా? మనకు తెలియని విద్యనా చెప్పండి. ఒకప్పుడు చాలా మనకు స్నేహం ఉంది వాళ్ళతో, కొన్నాళ్లకు మనకి ఏ వ్యవహారం వాళ్ళతో ఉండదు అనుకోండి, దూరం అయిపోతాం. చాలా రోజులైంది ఫోన్ కూడా చేయలేదు అనుకుంటాం. ఎందుకు?
మనకే వ్యవహారంలో వాళ్ళకు విలువ లేదు కాబట్టి, అంటే అప్పుడు వాళ్ళ అవసరం లేదు కాబట్టి, అంటే విలువ కట్టిన దాన్ని నిలుపుకోవటం, విలువ లేని దాన్ని వదిలేయటం. ఆధ్యాత్మికత యొక్క విలువ ఏమిటి? అది నాకు సంబంధించింది అని ఎప్పుడైతే అర్థమవుతుందో, నా పరివర్తన అది, నాలో బుద్ధి వికాసం పరివర్తన అని తెలిసినప్పుడు మనిషి మారిపోతాడు. తర్వాత కావాల్సింది ఏంటి? రెండో స్టెప్ ఏమిటి? విరాగం. విరాగం అంటే వైరాగ్యం. వైరాగ్యమే విరాగమే వైరాగ్యం. ఎందుకంటే విరాగస్య భావం వైరాగ్యం అంటే. వైరాగ్యం అంటే దేనిపైన ఆసక్తి లేకుండా. మీకు ఎప్పుడైనా విరాగం వచ్చిందా దేని మీదైనా? రాలేదు. ఆ టైంకి దేని మీద వచ్చింది? తిండి మీదనా? అమ్మో, తిండి మీద విరక్తి వస్తే మంచిది. విరక్తి అన్న పదం లోకల్ని వాడతాం, విరాగం అని పెద్దగా వాడం. విరక్తి విరాగం రెండు ఒకటేనా? విరక్తి బాగా వస్తుంది, విరాగం అందరికీ రాదు, వైరాగ్యం అందరికీ ఉండదు. విరక్తి మాత్రము అప్పుడప్పుడు వస్తుంటుంది. మీరు అన్నట్టు కొన్ని విషయాల్లో ఆ టైంకి వచ్చి తర్వాత పోతుంది. అట్లా దేని మీద వస్తుంది విరక్తి? ఎప్పుడెప్పుడు వస్తుంది? ఇంకా చాలా అనిపిస్తుందా? ఇంకా రిపీటెడ్గా చేస్తే విరక్తి అంటారు, బోర్ అంటారు. అదే సరే, ఏదైనా సరే. ఇంకా మనం ఆశించింది ఏదైనా దాని నుండి రానప్పుడు, ఎక్స్పెక్ట్ చేస్తే అది రాకుండా ఉన్నప్పుడు ఒక మనిషి మీద విరక్తి వచ్చింది అంటాం మనం. ఇంకా విరక్తి రాకపోతే వైరాగ్యం దూరం ఉంటుంది మాట, అసలే రాదు. విరక్తి రొటీన్ వర్క్లో, మనిషి పనిచేసే వాటిలో చాలా వాటిలో వస్తూనే ఉంటుంది. ఎందుకు వస్తుంది వాటిలో అంటే, మనిషి ఒక యంత్రం వలె మారి పనిచేస్తాడు కనుక. యంత్రం ఎట్లా పనిచేస్తుందో, ఆన్ చేసినంత అది పనిచేస్తూనే ఉంటుంది దానికి. అట్లాగే మనిషి భారంగా జీవితాన్ని గడపటం అనేది ఎప్పుడవుతుంది అంటే, తన బుద్ధిని, ప్రయోగాన్ని దర్శనం చేయకుండా, చైతన్యాన్ని చూసుకోకుండా, అంటే మామూలు భాషలో మీకు చెప్పాలంటే సజీవత్వం లేకుండా నిర్జీవంగా బ్రతికినప్పుడు విరక్తి వస్తుంది. కానీ ఇక్కడ వైరాగ్యం అనేది ఒక పవిత్రమైన భావన. వైరాగ్యం ఎప్పుడొస్తుంది అంటే, ఈ బయట విషయానికి విలువ లేదు అని గుర్తించినప్పుడు, దానితో సంబంధం లేదని గుర్తించినప్పుడు దాని మీద ప్రీతి ఉండదు వాడికి. ప్రీతి ఉండదు, కానీ విరక్తి వచ్చిన వాడి వల్ల దాన్ని విడిచిపెట్టాడు వాడు. ప్రీతి లేకుండానే దాంట్లోనే ఉంటాడు. కానీ ఇప్పుడు ప్రీతి దేని మీద ఉంది? ఆ అంశంలో ప్రవర్తిస్తున్న నా మీద నాకు ప్రీతి ఉంది. ఇప్పుడు ఒక కూలివాడు ఉన్నాడు అనుకోండి, కూలి పని చేస్తున్నాడు. ఆ కూలి పని చేసేవాడికి ఏముంటుంది? కూలి కోసం పనిచేస్తాడు వాడు చేస్తున్నది ఎటువంటిదైనా సరే వాడికి భారంగానే ఎందుకు ఉంటుందంటే, వాడు కూలి అనేది వాడికి జీవనాధారం కోసం చేస్తున్నాడు కాబట్టి రోజు అదే పని చేసి విరక్తి వస్తుంది వాడికి. అదే ఒక స్కిల్ఫుల్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, లోకంలో స్కిల్ని చూపించడానికి చేస్తాడు. ఒక ఆర్కిటెక్ట్ డిజైన్ చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది, వాడికి ఒక నూతనత్వం వస్తుంటుంది. దాన్ని ఇప్పుడు తను కూడా జీవనాధారం కోసమే చేస్తున్నాడు ఆ పనిని, కానీ ఇప్పుడు ఒక స్కిల్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది, క్రియేటివ్గా చేస్తున్నప్పుడు దాని మీద విరక్తి రాదు వాళ్ళకి, ఇంకా ఉత్సాహం ఉంటుందా లేదా? ఎందుకు అక్కడ అంశం ఏముంది? తన బుద్ధి తెలివితేటలు వాడుతున్నాడు. అందుకే బుద్ధి తెలివితేటలు వాడుతూ పనిచేస్తే మనిషికి విరక్తి రాదు.
బుద్ధి తెలివితేటలు వాడకుండా యంత్రం వలె. మీకు ఎప్పుడైనా విరక్తి వస్తే గుర్తించండి వెంటనే బుద్ధి తెలివితేటలు అక్కడ ప్రయోగంలో లేవు, అందుకే నాకు విరక్తి వస్తుంది అని. బంధాల మీద, రిలేషన్స్ మీద కూడా విరక్తి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా అందులో ఏదో ఒక ఆశిస్తూనే ఉంటాడు వాడు. ఒక బయట వాడి నుండే ఏదో రావాలని ఆశిస్తే దాని మీద ఫెయిల్ అయితే అప్పుడు విరక్తి వస్తుంటాయి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? బుద్ధి తెలివితేటలు లేకుండా, అంటే లోవర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకు విరక్తి వస్తుంది. వైరాగ్యం ఎట్లా ఉంటుందంటే తన హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ని తాను దర్శనం చేయగలిగినప్పుడు అది చాలా ప్రీతిగా ఉంటుంది. తన మీద తనకు ప్రీతి, బయట వాటి మీద ప్రీతి లేకుండా వైరాగ్యం. ఇక్కడ వైరాగ్యం దేని మీద రావాలంటున్నారు? ఇహామూత్ర ఫల భోగ విరాగమట. అంటే ఇహ అంటే ఈ లోకమునందు ఫలాలు ఏవైతే మనం కర్మకు ఫలాన్ని ఊహించి దాని నుండి భోగాన్ని భోగిస్తామనుకుంటారో దాని మీద. అమూత్ర అంటే స్వర్గాది లోకాల్లో వచ్చే ఏవైతే ఫలాలు ఉంటాయో, ఇక్కడ పుణ్యకార్యాలు చేస్తే దాన ధర్మాలు దేనికోసం చేస్తారు? పుణ్యం కోసం. పుణ్యంతో స్వర్గం వస్తుంది, స్వర్గాది లోకాల్లో సుఖంగా ఉంటాం. అంటే దీని మీద కూడా ఆశ లేకుండా ఇహ అమూత్ర ఫల భోగ విరాగ. అవేవి నాకు వద్దు, నాకు ఇక్కడ సుఖాలు వద్దు, అక్కడ సుఖము వద్దు. ఎందుకు? నా సుఖం నా దగ్గర ఉందని దర్శనం చేసిన వాడికి వైరాగ్యం ఉంటుంది. వివేక వైరాగ్యాలు ఆధ్యాత్మిక సాధనలో ఎదిగే వాడికి మొదటి సూచన. మొదటి 2 ఉండాలి అర్హతలు. అది లేకుండా ఎదగడు వాడు. అయితే ఇది చేయాలంటే కర్మను విడిచిపెట్టేయటం, సన్యాసం తీసుకోవటం కాదని తర్వాత శ్లోకంలో స్వామి స్పష్టంగా చెప్తున్నాడు. కర్మలు వదిలేయమని చెప్పలేదంటే నీ ఇన్కంబెంట్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి వదిలేయక్కర్లేదు. తర్వాత నీ లైఫ్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ విడిచిపెట్టేసిన సన్యాసం తీసుకుంటాను అనక్కర్లేదు. దృష్టి మార్పు కావాలి. ఆ దృష్టి మార్పునే ఇహామూత్ర ఫలభోగ వైరాగ్యం అనేది ఎటువంటిదంటే ఎలివేటెడ్ సెల్ఫ్ మీద. ఇప్పుడు మనిషికి ఉన్నత దశకు ఎదగాలి అని ఒక ఆశ ఉంటుందా? ఎదుగుమనే అంటుంది శాస్త్రం. ఎదుగు. ఎట్లా? ఉన్నతమైన వాటిని విలువగట్టు. మన మామూలు భాషలో చెప్పమంటారా? లోకంలో వాడే భాష, చిల్లర విషయాల మీద దృష్టి పెట్టుకో. అది అల్పమైన విషయాలని శాస్త్రం అంటుంది. మన వాడుక భాషలో చెప్తే చిల్లర విషయాల గురించి ఆలోచించకు అని. ఇప్పుడు లోకంలో కూడా అంతే, చిల్లర వాటికి ఏమిటి ఆలోచన, ఇట్లా చేస్తున్నాడు అంటామా, చిల్లర బుద్ధి అంటాం. అంటే ఏమిటి? విలువలేని వాటికి విలువనివ్వకు. ఈ సర్వైవల్ ప్రాసెస్, ఈ సొసైటల్ నార్మ్స్ అన్నీ కూడా అల్పమైన విషయాలు. వీటి కోసం విలువనిచ్చి నీ విలువైన కాలాన్ని, విలువైన వివేకాన్ని వృధా చేసుకోవద్దు. బయట ఏదో వస్తుందని ఆశించకు. ఏదో రావటం అనేది బై ప్రోడక్ట్. అవి వస్తాయి లేకపోతే లేదు. వాటి గురించి మనకు ఈ దృష్టి కాదు. వైరాగ్యం అనేది అంతటి గొప్ప స్టేట్ అన్నమాట. అంటే స్టేట్ ఆఫ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. అది వైరాగ్య భావన. ఈ 2 ఉండాలి. 3వది శమము దమము అని సమాధి షట్క సంపత్తి. అంటే అందులో 6 అంశాలు ఉంటాయి. చెప్పండి. శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఈ 6 అంశాలు ఉన్నది సమాధి షట్క సంపత్తి అంటారు. ఇందులో మొదటిది శమము. శమం అంటే అంతరింద్రియ నిగ్రహం. అంతరింద్రియ నిగ్రహం అంటే మనకు నిరంతరంగా థాట్స్ వస్తుంటాయి, అవునా? ఆలోచనలు అనేవి ప్రవాహ రూపంగా వస్తుంటాయి. అయితే ఈ ప్రవాహ వేగం వస్తుంటాయి, దానికి ఒక వేగం ఉంటుంది కదా. ఆ వేగం దేని మీద ఆధారపడి ఉంటుంది చెప్పండి? ఇచ్చే ఇన్పుట్ మీద అని చెప్పారు. ఆ ఇన్పుట్ ఎటువంటిది అంటే, ఎందుకు ఇన్పుట్ మీద ఆధారపడి ఉంటుంది? మనం ఎంత గట్టిగా విషయాన్ని పట్టుకుంటామో, స్ట్రాంగ్గా దాన్ని పట్టుకుంటామో అప్పుడు ప్రవాహాలు ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు మనం ఏదైనా ప్రాజెక్ట్ అనుకుని చేయబోయామనుకోండి, ఇంకా దాని గురించి థాట్స్ నాన్ స్టాప్గా వస్తుంటాయి మన బుర్రలో. ఐడియాస్ వస్తూనే ఉంటాయి. ఎందుకు? మనం చేయాలని దాన్ని అనుకున్నాం, సంకల్పం చేశాం కాబట్టి. చెయ్యనప్పుడు కూడా కొన్ని థాట్స్ వస్తాయి, అప్పుడు వేగము తగ్గి ఉంటుంది. అంటే విషయం యొక్క గ్రిప్ మనం ఎంత గట్టిగా పట్టుకుంటామో అంత మనకు ప్రవాహ రూపంగా వస్తాయి. ఈ అంతరింద్రియంలో వచ్చే ఈ ప్రవాహ రూపమైన ఈ థాట్స్ కానీ, ఇంకా దాని వెనుక ఉన్న కోరిక,
మనం విషయాన్ని పట్టుకోవటం అంటే కోరికనే కదా దాని అర్థము. మనం ఒకటి కోరాము, అప్పుడు పట్టుకుంటాం దాన్ని, ఆ కోరిక. ఇది అంతరింద్రియంలో మనను వికలం చేస్తుంది, అంటే మనం స్టేబుల్గా ఉండనివ్వకుండా చేస్తున్న ఒక అంశం. దీన్ని నిగ్రహించమన్నారు. అంటే ఏమిటి? బయట కోరికను ఎట్లా నిగ్రహిస్తాడు మనిషి చెప్పండి. ఇక్కడే ఉంది ఆన్సర్ మీకు, ఇందాకనే మనం చెప్పుకున్నాం దాన్ని. బయట కోరికలను నిగ్రహించటం ఎట్లా? దాని విలువ ఎంత, విలువ ఎంత అనేది విచారించుకుంటే, ఎప్పుడైనా థాట్స్ నాన్ స్టాప్గా థాట్స్ వస్తున్నాయి, నాకు ఆగట్లేదు అంటే దాని విలువ ఎంత? నీ అటెన్షన్ ఇవ్వాల్సినంత విలువైందా అది అని ఒక ప్రశ్న అడుగు. వెంటనే కాదంటుంది. మనం ఈ ప్రశ్న అడగకపోతే బుర్ర ఏం చేస్తుంది? ఇంకా అదే పని చేస్తూ ఉంటుంది, నాన్ స్టాప్గా చికాకు వచ్చేటట్టుగా. ఒక్కొక్కసారి ఏం చేయాలో మనం దాని నుండి తప్పించుకొని వెళ్ళటానికి ఇంకెక్కడికన్నా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. రామేశ్వరానికి వెళ్ళినా శనేశ్వరం తప్పనట్టు ఎక్కడికి వెళ్ళినా నీ బుర్ర నీతోనే కదా ఉంటుంది, అంతేనా? కనుక లోపల మార్పు తీసుకురావాలి. దాన్ని నిగ్రహించాలంటే విలువైన దాన్ని పట్టుకోవాలి. అవసరం లేనిది విడిచేయటంతో పాటు ఖాళీగా చేయించకుండా దానికి విలువైనది ఇవ్వాలి. విలువైనది ఇచ్చినప్పుడు ఏమవుతుంది? మారుతుంది. అందుకే ఏం చేయమన్నారు? అంతరింద్రియ నిగ్రహం చెయ్యాలి, కోరికలు నిగ్రహింపబడాలి, ఆలోచనలు ఆగిపోవాలి అంటే దానికి విలువైన ఒక విచారణ నివ్వు, శాస్త్ర అధ్యయనం చేయాలి, వినాలి, శ్రవణము, మనమునము దాన్ని పెంచాలి. ఎప్పుడైతే బయటవాడిని వదిలేసామో ఇప్పుడు మంచిని కూడా అదే క్రమంలో పెంచటం అనేది చేయాలి. అది అంతరింద్రియ నిగ్రహం. అంటే ఏమిటంటే తనతో సంబంధితమైన విషయాన్ని దానికి విచారణకి ఇవ్వాలి. నేనేమవుతున్నా, బయట పనిచేసేటప్పుడు నేనేమవుతున్నా, నేను ఎట్లా ఉన్నా, ఇది చూసుకోవటం చాలా ముఖ్యమైన విచారణ. నేను ఎట్లా పనిచేస్తున్నా. ఇప్పుడు ఉదాహరణకు ఒక కుండ తీసుకొని ఒక కుమ్మరి పనిచేస్తున్నాడు. కుండ తయారు చేయటంలో నిపుణత్వం అంటాం మనం. నిపుణత్వం అంటే స్కిల్. ఈ నిపుణత్వం బయట కుండతో పోల్చి తయారు చేయడానికి చేయాల్సి వచ్చినప్పుడు తన నిపుణత్వంతో పాటు కుండ యొక్క మెటీరియల్ అయితే మట్టి ఉంటుందో ఉపాదాన కారణం కూడా అందులో ఉంది. ఆ మట్టి క్వాలిటీ అంత బాగుండాలి, తన నిపుణత్వం ఉండాలి, రెండూ ఉండాలి. ఇప్పుడు మనం బయట రిజల్ట్ చూసింది ఎప్పుడు? కుండను చూసి మనం విలువ కట్టేస్తాం. కుండను చూసి విలువ కట్టినప్పుడు ఏమవుతోంది? ఉపాదాన కారణం మీద కూడా అది ఆధారపడింది. కానీ తన బుద్ధిని ప్రయోగించి తన నిపుణత్వం తాను చూసుకుంటాడు. ఒక నర్తకి ఉందనుకోండి, నాట్యం చేస్తున్నప్పుడు ఏముంది? ఉపాదాన కారణం అక్కడ లేదు. కానీ అందరి మెప్పు కోసం చేసిందంటే మాత్రము తాను ఆనందించలేదు. తను ఆనందించుకుంటూ చేస్తే తనలోన నిపుణత్వము, స్కిల్ అనేది పెరుగుతుంది, అభ్యాసం అవుతుంది అక్కడ. అది మాత్రమే చూసుకుంటే బయటనే రిజల్ట్ బయటనే ఉంటుంది అనుకున్నప్పుడు తను దాని నుండి నిలుపుకోలేదు. అట్లాగే కుండను చేసేవాడు ఉపాదానం మీద, కారణం మీద ఆధారపడి చేస్తే ఏమవుతుంది? రెండింటి యొక్క భేదం వల్ల తనను పూర్తిగా నిలుపుకోలేడు, చేయలేడు ఆ పనిని. కానీ తన పాత్ర ఎంతవరకు ఉంటుంది? అది చేయటం మీద మాత్రమే తన దృష్టి ఉంటుంది. నేను ఎంత స్కిల్ఫుల్గా చేస్తున్నాను దానని అంత మాత్రమే ఆలోచించాలి. కానీ ఆ కుండ బాగున్నా బాగలేకపోయినా కుండ విరిగిపోతుంది, అది పోతుంది కూడా. ఎంత మంచి కుండగా చేసినా బాగలేకపోయినా అది పోతుంది. కానీ నిలిపిన తన బుద్ధి ఎప్పుడు నిలపగలిగాడు? కుండ మీద కుండ యొక్క రూపం మీద దృష్టి పెట్టకుండా తన దృష్టి తన బుద్ధి మీద ఉంటే అప్పుడు అంతరింద్రియం నిగ్రహింపబడింది. తనకు అన్య దృష్టి రాలేదు, తనకు వేరే దేని మీద దృష్టి లేదు. నిత్య అనిత్య వస్తు వివేకం ఎప్పుడైంది? నా బుద్ధి నిత్యం, వస్తువు అనిత్యం, నా ప్రవర్తన నిత్యం. దేంట్లోనైనా బయటిది అనిత్యం, అన్నీ పోతాయి. నువ్వు ఎంత స్కిల్ఫుల్గా చేసినా, ఎంత బాగా చేసినా, ఎంత మంచి బుద్ధితో చేసినా, చేసినా అన్నీ బయటికి పోతాయి. నిత్యమైంది నేను, అనిత్యమైంది బయటి. ఇది బయటి దాన్ని వదిలేసి తనను మాత్రం నిలుపుకునే కర్మగా చేస్తాడు. అయితే మనం ఈ విచారణ చేసింది ఇంత లోతుగా ఉన్నప్పటికీ బయటకు కనిపించేది బయటిదే, అందరికీ కనిపించేది ఇదే, కానీ తనకు కనిపించేది తనది. ఇది అంతరింద్రియాన్ని నిగ్రహించడానికి మంచి సూత్రం. అప్పుడు పిచ్చి ఆలోచనలని, పిచ్చి థాట్స్ అని, కోరికలకు వెంట పరిగెత్తటం అనే ఒక అల్పమైన బుద్ధి. అది ఏది చూస్తే దాని వెంట పరిగెత్తటమే, ఏది ఫ్యాషన్ వస్తే దాని వెంట పరిగెత్తినట్టు. అట్లా బుద్ధి చంచలంగా ఉండదు వాడికి.
ఇది అంతరింద్రియ నిగ్రహం. బయట కోరికగా అది ఉండదు, తన ప్రకాశంలోనే వాడు జీవిస్తాడు. కానీ బయట దాని మీద పరిగెత్తిపోవటం. అన్నిటికీ ముందు కారణం ఏమిటంటే లౌకిక దృష్టిని వదిలేయటం. ఇది బాగా చెప్పుకుంటున్నాం. కర్మయోగము, సాధన కర్మ జీవితము ఉండాలి అంటే మాత్రం లోకము అనుసరించే విధానాలనే అనుసరించటం అనే దాని నుండి మనిషి ఎదగాల్సిందే. ఎందుకంటే లోకము ఉన్నతంగా ఏం బ్రతకటం లేదు. ఉన్నతమైన విషయం మీద దృష్టి పెట్టడం అనేది చాలా గొప్ప విశేషం. ఎందుకంటే సామాన్యులు చేయలేనిది అది, సామాన్యులు చేయలేరు దాన్ని. కనుక అంతరింద్రియ నిగ్రహం చేయాలంటే ముందు ఈ దృష్టిని తీసే, ఉన్నది నేను. ఒక ఎగ్జామ్ రాసే పిల్లవాడు ఎట్లా ఉండాలి? మార్కుల మీద దృష్టి లేకుండా చదువుకున్న దాన్ని రాస్తున్నప్పుడు వాడు అవగాహన చేస్తున్న దాన్ని ఎక్స్ప్రెస్ చేయటం మీద ఒక ర్యాంక్ స్టూడెంట్ ఎంతో ఆనందిస్తూ ఉంటాడు. ఎందుకు? తెలివి మళ్ళీ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు విన్నదాన్ని, నేర్చుకున్న దాన్ని వాడికి తెలివి పెరుగుతుంది. వాడి ఎక్స్ప్రెషన్లో వాడు ఇప్పుడు ఉంటుంది చూడండి, వర్క్ బుక్ ఉంటుంది లేకపోతే గైడ్ ఉంటుంది, దాంట్లో బట్టి యాజ్ ఇట్ ఈస్గా దింపడు వాడు అవగాహన చేస్తుంది. వాడి సొంత వాక్య ప్రయోగంలో రాస్తుంటే వాడు ఆనందిస్తాడు దాన్ని. అది ఎంత గొప్ప విషయము. మార్కులు వచ్చినా రాకపోయినా ఇమ్మెటీరియల్ వాడికి. అట్లా మనిషి ఉండాలి. అట్లా ఉపమానాత్మకంగా మనం ఏ చేసినా సరే అది కర్మ కావాలి. ఇప్పుడు మనం సర్వైవల్ కోసం చేసే ఏ పనులు ఉన్నాయో ఈ దృష్టితో చేస్తే అవి కూడా కర్మలు అవుతాయి. ఇందాక మనం చెప్పుకున్నప్పుడు వేరు చేసాం, వాటిని క్రియలు అన్నాము, బుద్ధి ప్రవర్తన కర్మ అన్నాం. కానీ ఆ బుద్ధి ప్రవర్తన నిలిపిన తర్వాత వాడు ఏది చేసినా అది కర్మనే అవుతూ ఉంటుంది. ఇల్లు ఉడిచినా కర్మ అవుతుంది, దగ్గినా తుమ్మినా కర్మగా అవుతుంది. ఎందుకు? ఎరుకుతో ఉన్నాడు కాబట్టి, వాడు బుద్ధి ప్రయోగం ఉంది కాబట్టి. ఈ కేవలము ఈ దృష్టి భేదాన్ని ఇనిషియల్ స్టేజ్లో తీసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది సాధకులకు. అంటే ఎట్లా ఉంటుంది? ఒక ర్యాంప్ మీదకి కార్ ఎక్కించాలనుకోండి, ఏం చేయాలి? ఫస్ట్ గేర్లో వేసి యాక్సిలరేట్ చేయాలి. అప్పుడు ఎంత అవసరమో, లోడ్ ఎంత బేర్ చేస్తుందో, తర్వాత ఎక్కేసిన తర్వాత ఫ్లాట్గా వెళ్తున్నప్పుడు అంత అవసరం, స్పీడ్ అందుకున్న తర్వాత అంత అవసరం లేదు. ఇనీషియల్ స్టేజ్లో అది ఉంటుంది. ఈ మార్పు జీవితంలో వచ్చిన తర్వాత మనకే తెలుస్తుంది ఎంత తేడా ఉంటుందో. అంటే ఈ దృష్టి భేదం చేత, విచారణ భేదం చేత కర్మలను ఆచరించటం మొదలుపెట్టినప్పుడు జీవితం అంతా చూడటానికి బయటవాడికి అదే ఉంటుంది. ఇదివరకు మనం ఒక కథ చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదు. 3 కూలి వాళ్ళు పనిచేస్తున్నారు, రాళ్ళు కొట్టే పని చేస్తుంటే ఒకడు వచ్చాడు. మొదటి వాడిని అడిగితే ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్పాడు వాడు? ఏం చేస్తున్నాను కనిపించట్లా, రాళ్ళు కొడుతున్నాను అని విసుక్కున్నాడు వాడు. రెండో వాడిని అడిగితే ఏం చెప్పాడు? పిల్లలను పోషించటం కోసం నా బాధ్యతగా నేను పనిచేస్తున్నాను అన్నాడు. మూడో వాడు ఏం చెప్పాడు? గుడి కోసం, పవిత్రమైన ఆలయ నిర్మాణంలో నేను పనిచేస్తున్నాను అన్నాడు. 3 బయటికి చేసేది ఒకే పని కనిపిస్తుంది మనకు, కానీ భావనలో తేడా. అట్లాగే సాధన కర్మ అంటే భావనలో తేడాతో చేస్తాడు. ఇంకొకటి, ఈ త్రిగుణాలు ఉన్నాయి ఏవైతే మనం చెప్పుకున్నామో, ఆ త్రిగుణాత్మక ప్రవృత్తి వేగం రానివ్వకుండా చేస్తాడు. ఇవి అంటే ఏదైతే శమము దమము అవి ఆచరిస్తామో దాంట్లో ఆటోమేటిక్గా త్రిగుణాత్మక ప్రవృత్తి రాదు. ఎందుకంటే కోరిక నిగ్రహింపబడిన వెంటనే వేగం ఉండదు. ప్రేరణ రజోగుణం నుండి రాదు. అప్పుడు కోరిక ఎప్పుడు రజోగుణం ఉంటే ఏమన్నా మనం, వాడికి ప్రేరణ రజోగుణం నుండి వస్తుంది కోరిక అంటే. ఇప్పుడు ఆ ప్రేరణ రజోగుణం నుండి రాదు, వాడికి ఏమొస్తుంది? బుద్ధి ప్రేరణ వస్తూ ఉంటుంది. అది సాధన కర్మ. రజోగుణం నుండి వస్తే త్రిగుణాత్మక ప్రవృత్తి. వాడు అభ్యాసం చేసేది ప్రవృత్తిని అభ్యాసం చేస్తున్నాడు, వాడు బుద్ధి ప్రవర్తనను అభ్యాసం చేస్తున్నాడు. ఇంతే తేడా. ఇద్దరు మాత్రం అదే పని చేస్తారు, ఇద్దరు సక్సెస్ అవ్వచ్చు, ఇద్దరు సక్సెస్ అవుతారు. ఒక సాధన కర్మయోగి కూడా సక్సెస్ అవుతాడు, రజోగుణ ప్రేరేపణ చేత లోకంలో కీర్తి ప్రతిష్టలు కావాలనుకున్న వాడు కూడా సక్సెస్ అవుతాడు. కానీ వాడేమో ఆ సక్సెస్ని ఈ లోకంలోనే వదిలేసిపోతాడు, వీడేమో నిలిపిన బుద్ధి ప్రేరేపణను తీసుకొని ఈ దేహాన్ని విడిచిపోతాడు. ఇది తేడా. కర్మయోగం అంటే జీవితంలో అన్ని కర్మయోగమే కావాలి, ప్రతి ప్రవర్తన. అప్పుడు సర్వైవల్ ప్రాసెస్ వేరుగా, సాధన కర్మ వేరుగా ఉండదు. ఇంకా వాడు ఏది చేస్తే అదే సాధన అవుతుంది, వాడు ఏది మాట్లాడితే అదే జ్ఞానం అవుతుంది, వాడు ఏ కర్మలు చేస్తున్నాడో అన్ని కర్మయోగమే అవుతాయి.
ఈ స్థితికి గుణాతీత స్థితి అంటే ఆ స్థితికి ఎదగాలి. దీనికి ఎవరు అర్హులు? గట్టిగా చెప్పొచ్చు. దానికి ఆ మాట అంటానికి కూడా భయంగానే ఉంది, ఎక్కడిప్పుడే చేయాల్సి వస్తుందా అన్నట్టు. అందరూ అర్హులే దానికి. కావాలనుకున్న ప్రతి వారికి అర్హత ఉంది. చెప్పండి. శ్రీ భగవాన్ ఉవాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయా అనఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. ఈ పూర్తి సాధన చతుష్టయ సంపదను ధారణలో ఉంచుకొని కాస్త మళ్ళీ మర్చిపోకుండా, మళ్ళీ సంవత్సరానికి అడిగితే గుణత్రయ విభాగానికి వెళ్ళే లోపల సంవత్సరం అవుతుంది, ఎట్లా ఇంకెక్కువ అవుతుంది. అప్పుడు మళ్ళీ మర్చిపోతారా? మర్చిపోకూడదు. మన కావాలనుకున్న దేన్ని కూడా మనం మర్చిపోం. మీకు తెలుసా ఆ విషయం? మనకు అన్నీ గుర్తుంటాయి. మనం మర్చిపోతున్నామంటే అది మన విషయము, మన ప్రాధాన్యతలో లేని విషయాన్ని మర్చిపోతాం. కనుక సాధన అంటే దృష్టి మార్పుకు సిద్ధం అవ్వటం. అది సిద్ధం అవ్వకుండా ఎంత భగవద్గీత విన్నా కూడా మనకేమీ రాదు. దానివల్ల ఆచరణకు దిగాల్సిందే. ఇక్కడ కర్మయోగం నుండి ఆచరణకు దిగటము తప్పనిసరి. ఓం తత్ సత్.